మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ ఫోరం నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి నేను ఓవేదుల కొత్వాల్ గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, వినోద్ కుమార్ గారు, మిగతా నాయకులు అందరం కూడా రావడం జరిగింది. నేను ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇక్కడికి వాళ్ళు పిలిచినప్పుడు ఒక ఎక్స్టెన్షన్ కావాలి అని చెప్పారు. ఆ ఎక్స్టెన్షన్ రూమ్తో పాటుగా పైన కూడా ఇంకో ఫ్లోర్ వేసి ఒక మంచి లైబ్రరీని, రిక్రియేషన్ ఫెసిలిటీస్ను కల్పిస్తానని చెప్పినాం. ఇది మొదటి భాగం, ఇది పూర్తయింది. రాబోయే రోజుల్లో మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో సీనియర్ సిటిజన్స్ గారి సేవ అత్యవసరం. అనేక విభాగాల్లో వాళ్ళ అనుభవాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు మహబూబ్నగర్ పట్టణానికి ఒక అసెట్. అందుకే ఈ మెంబర్షిప్స్ను కూడా పెంచుకొని మొత్తం మహబూబ్ నగర్ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొస్తే వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా ప్రభుత్వం తరఫున, నా తరఫున ఏం చేయగలుగుతామో అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా వాళ్లకు వైద్య సౌకర్యాల విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా మనం ఎట్లా సాల్వ్ చేయాలి, గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్లకు మంచి మెరుగైన వైద్య సౌకర్యాన్ని ఎట్లా కల్పించాలి, దీని మీద కూడా భవిష్యత్తులో ఆలోచన చేయాల్సి ఉంటుంది. వీరి సహకారంతో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు సీనియర్ సిటిజన్ ఫోరంలో, వాళ్ళ సహకారంతో ఇంకా అనేక కార్యక్రమాలను మహబూబ్నగర్ పట్టణంలో తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎక్స్చేంజ్ చేసి పెద్ద హాల్ ఏర్పరిచినందుకు వారికి ధన్యవాదాలు. ఇదే కాకుండా ఆయన పక్కన కాంపౌండ్, స్టేర్ కేసు, హాలు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వారు పైన హాల్ అన్నారు. ఇప్పుడేమో పక్కన పిల్లర్స్ వేసి పైన పెద్ద డబుల్ హాల్ వేసి కింద అది డైనింగ్కి వాడుకోవడానికి అని చెప్తా ఉన్నారు. దశల వారికి అన్ని పనులు చేస్తామంటున్నారు. ఇంకొక హామీ ఇచ్చిండు ఆయన, 10,000 మెంబర్షిప్ ఇస్తే ₹1 కోటి ఇస్తున్నారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో నా వద్ద మెంబర్షిప్ లెక్కలు ఉన్నాయి. 5,000 దాటి ఉన్నాం. కల్వకుర్తి, మహబూబ్నగర్, జడ్చర్ల, కొల్లాపూర్, నారంపేట, భక్తలు కలిసి తక్కిన అనతి కాలంలోనే తక్కిన 5,000 పూర్తి చేసి తప్పనిసరిగా ఎమ్మెల్యే గారితో ₹1 కోటి డిమాండ్ నెరవేర్చి దాన్ని సీనియర్ సిటిజన్స్కు, పట్టణ అభివృద్ధికి, ఉమ్మడి జిల్లా అభివృద్ధి కొరకు వాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. మాకు ఈ కార్యక్రమాలు చేయడం వల్ల 75 ఏళ్ళు 90 ఏళ్ళు ఇచ్చిన చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. ఇంట్లో ఉండి ఊకే గోర్లు గిల్లుకుంటా అందరితో తిట్లు తినుకుంటూ ఉండకుండా బయటకు వచ్చి చాలా ఇట్లా ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి. మీకు తెలుసు, ఏం పని లేదు, రిటైర్డ్ అయినాక ఊకే గులుక్కుంటుంటాడు, అది చేస్తాడు ఇది చేస్తాడని. ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వస్తాడో ఎదురు చూసే పరిస్థితి ఉంది. అందరం వచ్చి బయట పనులన్నీ చేసేస్తుంటే అమ్మో, బయట ఇంకో పేపర్లు కూడా మా పేర్లు రేడియోలో, టీవీలు వస్తుంటే వీళ్ళతోటి చాలా పని ఉంది బయట, మనం కూడా ఇజ్జత్ అయిపోతే పరిశాన్ అవుతామని ఇంట్లో కూడా మా సీనియర్ సిటిజన్ సభ్యులకు రెస్పెక్ట్ పెరుగుతూ ఉంది. దీంతో మా ఆరోగ్యం కాపాడుకోవడం, ఇంట్లో మాకు గౌరవం పెంపొందించడం, బయట మామూలు జనాలకి, నిరక్షరాస్యులకి, వృద్ధులకి సేవ చేయడం. ఎవరైతే తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కువ దుర్మార్గం ఏమొచ్చిందంటే తల్లిదండ్రులను పలకరిస్తలేరు, ఏటీఎం కార్డులు గుంజుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ఒంటరి ఉన్నోళ్ళు, భార్య చచ్చిపోయి భర్త మిగిలితే, భర్త చచ్చిపోయి భార్య మిగిలితే ఇంకా ఇబ్బందులు పెడుతున్నారు. అట్లాంటి వాళ్ళను ఒక 150 మందిని మేము తిరిగి ఒక 5-6 మందికి వాళ్ళ పేరున్న ఇంట్లో పట్టాలు కూడా చేయించను. దాంట్లో బాధితుడు మన దామోదర్ గౌడ్ గారు కూడా ఉన్నారు. వారు ఇప్పుడు క్షేమంగా వారి ఇంటికి పోయేటందుకు కూడా మేము సహకరించినాం. కాబట్టి చాలా పెద్ద వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. పేదోళ్ళు కాలో గంజలు తాగుతారు, గుడిసెలా ఉంటారు. కానీ ఈ పెద్దోళ్ళకే రోగాలు వచ్చినాయి. వాళ్ళకున్న భవనాలన్నీ కూడా గుంజుకొని ఎలగొట్టి ఏమో చేస్తున్నారు. అవన్నీ కాపాడుతున్నాం. ఇప్పుడు మహబూబ్నగర్లో సీనియర్ సిటిజన్ ఫోరం అంటే మేము ఫోరం దగ్గరికి పోతామంటే అమ్మో పరిచయం, మన దానికి పోకుండా ఈయన తాశ చేసుకున్నామనే పరిస్థితికి ఎదిగినాం. మేము ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం. సరే, ఇప్పుడు మంత్రి జూపల్లి గారు మీకు చాలా సాన్నిహిత్యం, వారి బంధువు కూడా, కాబట్టి సీనియర్ సిటిజన్స్ విషయంలో వారి సహకారం ఏమన్నా మంత్రి గారు? ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పదలుచుకుంటే రాజకీయ నాయకులు నేను సహాయం అడగను. మేము పని చేసుకుంటూ పోతే మా దగ్గరికి వచ్చి ఎవరు సహాయం చేస్తామంటారో వాళ్ళు తప్పకుండా తీసుకుంటున్నాం. జూపల్లి గారు కానీ, వాకిటి శ్రీగారి గారు కానీ, మన చిన్నారెడ్డి గారు కానీ, వీరంతా నాకు చాలా పరిచితులు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఒక 20 ఏళ్ళు నేను రాత్రి పగలనుకుండా కష్టపడ్డా. 1000 కొద్ది మంది విద్యార్థుల్ని, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ని రాత్రి పనులు పెట్టి తీసుకొచ్చి నార్మల్ చేసినాం. తర్వాత స్థాయి కాపాడడానికి కూడా చేసినాం. ఇప్పటికి కూడా పని చేస్తున్నాం. నిన్న శాసాపుట్ట హై స్కూల్కి పోయి వాళ్ళకి ఏమేం కావాలో చూసి వాళ్ళందరికీ ₹1,00,000 షూస్, లైబ్రరీ బుక్స్ కూడా ఇప్పిస్తున్నాం. ఇట్లా మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పకుండా
మా కార్యక్రమాలు చూసి ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఎవరైనా కూడా తప్పకుండా మాకు సహాయం చేస్తారు. మేము మా కొరకు చేయటం లేదు, స్వార్థం కొరకు చేయట్లేదు, సమాజం కొరకు చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా అందరి సహకారాలు, ఇంకోటి అన్ని రాజకీయ పార్టీల సహకారాలు కూడా తీసుకుంటున్నాం. పార్టీ కులబతాలు లేకుండా, పార్టీలు లేకుండా, వైషమ్యాలు లేకుండా అందరితో కలిసి పనిచేస్తాం.